దేశవ్యాప్తంగా వర్షాలు సమృద్ధిగా కురుస్తున్నాయి. రాష్ట్రంలోనూ వర్షాలతో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. నదులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. అలాగే ఎగువన జోరు వానలతో ప్రాజెక్టులోకి వరద ప్రవాహం పెరిగింది. దీంతో జలాశయాలు నిండుకుండలా మారాయి. మరిన్ని వివరాలు. తెలంగాణలో ప్రాజెక్టులు జలకళను సంతరించుకున్నాయి. కృష్ణమ్మ పరుగులు పెడుతుండగా గోదావరి ఉరకలెత్తి ప్రవహిస్తున్నాయి. మంజీరా, మూసి, తుంగభద్ర, ప్రాణహిత, కిన్నెర సహా అనేక నదులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. దీంతో ఆయా నదులపై నిర్మించిన ప్రాజెక్టులలో జలకళతో ఉట్టిపడుతున్నాయి. మరోవైపు ప్రాజెక్టుల గేట్లు తెరిచి నీటి విడుదలతో పర్యాటకంగా ఆకట్టుకుంటున్నాయి. రాష్ట్రంలోనే కాకుండా ఎగువన కురుస్తున్న వర్షాలతో జలాశయాలు నిండుకుండలా మారాయి. జురాలకు భారీగా వరద వస్తుంది. ఎగువ నుంచి ప్రాజెక్టుకు ఇన్ఫ్లో 2.60 లక్షల క్యూసెక్ల వరద నీరు వస్తుండగా 38 గేట్ల ద్వారా దిగువకు 2,47,380 క్యూసెక్లు, విద్యుత్ ఉత్పత్తికి 24,383 క్యూసెక్ల నీటిని విడుదల చేస్తున్నారు. ఎగువ ప్రాంతాల నుంచి వరద భారీగా శ్రీశైలం ప్రాజెక్టుకు చేరుకుంటుంది. దీంతో జలాశయానికి ఇన్ఫ్లో 3,90,135 క్యూసెక్లు ఉండగా 10 గేట్లు 14 అడుగుల మేర ఎత్తి 3,44,750 క్యూసెక్లు నాగార్జున సాగర్కు విడుదల చేస్తున్నారు. అదేవిధంగా కుడి, ఎడమ జల విద్యుత్ ఉత్పత్తి కేంద్రాల ద్వారా 65,436 క్యూసెక్లు, పోతిరెడ్డిపాడు ద్వారా 30,000, హంద్రీనివా నుంచి 2,818 క్యూసెక్లు, మొత్తంగా 4,43,004 క్యూసెక్ల అవుట్ఫ్లో నమోదైంది. నాగార్జున సాగర్ వద్ద 26 గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. ప్రాజెక్ట్ ఇన్ఫ్లో 4.10 లక్షల క్యూసెక్లు కాగా అవుట్ఫ్లో 4.06 లక్షల క్యూసెక్లుగా ఉంది. నీటి సామర్థ్యం 312.04 టీఎంసీలు కాగా ప్రస్తుతం 294.55 టీఎంసీల నీరు నిల్వ ఉంది. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు కూడా వరద ప్రవాహం కొనసాగుతుంది. 40 గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. ఇన్ఫ్లో 1.75 లక్షల క్యూసెక్లు కాగా అవుట్ఫ్లో 3.41 లక్షల క్యూసెక్లుగా ఉంది. శ్రీరామ్ సాగర్ పూర్తిస్థాయి నీటి మట్టం 1,091 అడుగులు కాగా ప్రస్తుతం 1,087 అడుగుల వరకు నీరు చేరింది. నిర్మల్ జిల్లాలోని కడెం నారాయణరెడ్డి ప్రాజెక్టుకు వరద కొనసాగుతుంది. నీటిని గోదావరిలోకి విడుదల చేస్తున్నారు. ఈ ప్రాజెక్టు పూర్తిస్థాయి సామర్థ్యం 1,33,000 క్యూసెక్ల వరద పోటెత్తడంతో గోదావరి ఉధృతంగా ప్రవహిస్తోంది. మేడిగడ్డ బ్యారేజ్ 85 గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. ఇన్ఫ్లో, అవుట్ఫ్లో 9,02,550 క్యూసెక్లుగా ఉంది. శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్ట్ 40 గేట్ల ద్వారా 5,42,000 క్యూసెక్ల నీటిని విడుదల చేస్తున్నారు. అప్పర్ మానేరుకు 925 క్యూసెక్లు, మిడ్ మానేరుకు 12,000 క్యూసెక్లు, లోవర్ మానేరుకు 682 క్యూసెక్ల ఇన్ఫ్లో రికార్డ్ అయింది. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్.